నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. జుబ్లీహిల్స్ జెండా పాతేది అస్తం పార్టీలు ఉపయోగిస్తున్నారు. అందుకే మంత్రులందరూ నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. మరోవైపు అన్ని వర్గాల ప్రజలతో భేటీ అవుతూ మద్దతు కూడబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదరికలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఉన్నత స్థాయికి ఎదగడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బట్టి విక్రమార్క అంటున్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ కూడా ప్రజలకు ఉద్దేశిస్తున్నాడు. కానీ మరికాసేపట్లో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా ప్రతి ఒక్కరిని నమ్మబలుకుతున్న నేపథ్యం ఉంది. అంటే మేమే వస్తాము, ఖచ్చితంగా ఎవరిని నమ్మకూడదు అంటూ కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పంతం నెప్పిస్తుంది. పార్టీలు గెలిస్తే నిజంగా అభివృద్ధి జరుగుతుందా? ఇలాంటి అంశాలపైనే ఇవాటి బిక్టర్లో చర్చిద్దాం. బిక్టక్లో మనతో పాటు విశ్లేషకులు సాదిక్ గారు ఉన్నారు, అలాగే గిరికొండల రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గారు ఉన్నారు, బచ్చు శ్రీనివాస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు, గంగాపురం వెంకరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు మనతో. ముందుగా సాదిక్ గారు మీ వీడియో ఆఫ్ ఉందండి, ఒకసారి ఆన్ చేయండి. సాదిక్ గారు, ఎస్. మొత్తం మీద కొండలరెడ్డి గారు చెప్పండి. కొండలరెడ్డి గారు, ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలు గెలుపు ఒక్కరిదంటే ఒక్కరిదాన్ని ఇప్పటికే ఈ గత వారం 10 రోజుల నుంచి కూడా రాజ్యాధికారం మనదే అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క సంఘాలు అంటే కుల సంఘాలతోటి కూర్చున్న నేపథ్యంలోనే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది, ఈ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు కూడా మనం గడిచిన పదేళ్లలో మనం ఎంత అభివృద్ధి చేశాం అందరికీ తెలుసు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం, కొత్త పాలనలు ఏర్పాటు చేశాం, ప్రతి గ్రామానికి రోడ్లు వేసాం, చెరువులను తీసాం, పూడికలు తీసాం, నీరు తెచ్చాం. ప్రతిదీ గత ఎప్పుడూ లేనంతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత అభివృద్ధి చేశామో చెప్పామంటూ కూడా కేటీఆర్, వరేగా హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇంకా బీజేపీ అయితే ఈ రెండు పార్టీలు చేసింది ఏమి లేదు చెప్పడం తప్ప, మాకు ఇప్పుడు ప్రజలకు ఏం కావాలన్నా కానీ నాయకులుగా మేము వస్తాం, ప్రతి ఒక్కరి ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కుల మతాలకు అతీతంగా జరిగేదే ఈ పోరాటం. ఖచ్చితంగా హిందువులు ఖచ్చితంగా ఈ మాట వినాలి. ప్రతి ఒక్క హిందువు తన కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఓటును ఈరోజు బీజేపీకి వేయాలని బీజేపీ చెప్తుంది. వాస్తవానికి అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ప్రజలకు నాణ్యమైన విద్యా ఉద్యోగాలు వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని ప్రజలతో మీరే కాపాడుకోవాలి అనే మాట ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రం భయాందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ మాటలు వెళ్తున్నాయి అంటున్నారు. దానికి సమాధానం ఇది ప్రజాప్రభుత్వం. ప్యానెల్లో మిత్రులందరూ నమస్కారం. హలో, మీరు కొంచెం వెనకాలకు జరిగి మాట్లాడండి. నేను వేరే బయట ఉన్నాను. ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. ఒక్కసారి కెమెరా కాడ ఏలో సంథింగ్ ఏదో ఉంది, కొంచెం ఏమన్నా రా. ఓకే, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. ఓకే, కంటిన్యూ. వినబడుతుందా? వినబడుతుంది, కంటిన్యూ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులకు పరిణామంగానే ఈరోజు కాంగ్రెస్ ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ ను ఎన్నుకున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. దీనికి దొరల గడీలు కాదు, ఇది ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలకు అనుకూలంగా మీరు ఏదైతే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో బడుగు బలహీనులు, వెనకబడ్డ వాళ్ళు, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ మనం తెచ్చుకున్న తెలంగాణను బాగుపరచుకోవాలని ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడ్డది. మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా బాధ్యత గల నాయకులుగా ఏం చెప్పిండంటే, ఇది అందరూ మన ఇంటి పని, ఇదంతా మన ఇంటి పార్టీ, మనం అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, ఈ పార్టీకి ఓటేసి గెలిపించుకోకపోతే మన అంతలా మనమే నష్టం చేసుకున్న వాళ్ళం అయితామని చెప్పి ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరు చెప్తా ఉన్నారు 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, జూబ్లీహిల్స్
రోడ్ల పంట తిరిగితే అర్థమైంది. మరి ఈ 10 సంవత్సరాలు ఒకే వ్యక్తి, 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి కేవలం జూబ్లీస్ ఏదైతే కోటీశ్వరులు సంపన్నులు ఉండే ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే కార్మికులు పేదలు నివసించే బస్తీలు ఉన్నాయో మరి అభివృద్ధికి ఆవిడ హైదరాబాద్ నగరంలోనే అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క బతుకు తెరువు మార్చారంటే మరి మన అందరం కలిసి నవీన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించినట్టయితే మంచి చేసే వాళ్ళకు సపోర్ట్ గా మనం ఉత్తేజాన్ని ఇచ్చినట్టయితే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. నేను కూడా ఈ గత వారం 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. చూస్తూ ఉంటే ప్రజల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే కంపల్సరీ మాకు అభివృద్ధి అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ గా మరి ఎలక్షన్స్ కంటే ముందు నుంచి మా మంత్రులు, మా నాయకులు వాళ్ళందరూ తిరిగి సమస్యల పట్ల అవగాహన చేసుకొని మరి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరించారు, మిగతా పరిష్కరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు ఈ రోజు ఏదైతే చెప్తా ఉన్నారో గతంలో 10 సంవత్సరాలు చేయని వ్యక్తికి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేదలు కడుపు చేత పట్టుకుని హైదరాబాద్కు వచ్చి కార్మికులుగా వివిధ ఉద్యోగాల్లో సెట్ అయిన వాళ్ళందరికీ కూడా మరి ఆనాడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా రేషన్ కార్డు మౌలిక వసతుల ప్రధానమైన అంశం రేషన్ కార్డు. ఒక పెళ్ళైన కుటుంబం 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వరకు కూడా రేషన్ కార్డు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మీ అందరికి తెలుస్తుంది. ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం, అదేవిధంగా పేదల సంపన్నులు ఏ బియ్యం అయితే తింటుండ్రో ఆ సన్న బియ్యం ఇవ్వడం అంటే మనం అదేవిధంగా చాలా మంది చెప్తా ఉన్నారు బస్సు గురించి. మేము అందరూ రెక్కాడదగానే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన హైదరాబాద్ నగరానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ ఏదో ప్రైవేట్ కంపెనీలలో వాళ్ళ ఉద్యోగం కోసం భద్రత కోసం పనిచేస్తూ ఉంటే మరి బస్సు టికెట్ కోసం రోజు 100 రూపాయల ఖర్చు తగ్గితే నెలకు 3,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆసరాగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఇచ్చిన గ్యారెంటీల్లో ఓటెనక ఓటి ఫుల్ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇక రేపు పొద్దుగాల రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు అదనంగా 4,000 ఇల్లు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే పేదలకు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం నేటి వరకు ఆదర్శంగా పేదలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనికి ఓటు వేయడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారో మీ అందరికీ అర్థమై ఉంటుందని మేము చెప్పి కోరుకుంటూ, మీరు ఏదైతే చెప్తా ఉన్నారో చాలా మంది బీజేపీల గురించి, బీజేపీ హిందూ పార్టీగా మీరు చెప్తున్నా ఈరోజు దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఒక ఏకీకృతంగా ఉంటేనే ఈ దేశం యొక్క రక్షించబడుతుంది. ఇక్కడ మనం మతాల అట్లే కాకుండా అభివృద్ధి అనే ప్రధానాంశంగా రాజ్యం వెళ్ళాలి తప్ప 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నామంటే మొన్న ఎంపీ ఎలక్షన్ మీకు తెలిసిపోయింది. టీఆర్ఎస్ బీజేపీ కుమ్ముకోవడం వల్ల టీఆర్ఎస్ కు 0 మార్కులు వచ్చినాయి. బీజేపీ ఎక్కడైతే అక్కడ థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయిందో, డివైడ్ కోల్పోయిందో అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. మీ ఎంపీల స్టాటికల్ గా చూడండి, మాక్సిమం 90% సీట్లు అట్లనే కాంగ్రెస్ కు నష్టం జరిగింది. ఎవరు పోటీల వాళ్ళు కనుక ఉంటుంటే కాంగ్రెస్ ఇంకొక 4 సీట్లు ఎక్కువ గెలిచేది. ఈ రోజు కూడా బీజేపీ అసెంబ్లీ బై ఎలక్షన్ లో పోటీలే లేదు, చేతులు ఎత్తేసి కాంగ్రెస్ మీద కోపంతో కాంగ్రెస్ ఓడియాలనే రెండు ఒకటైపోయి 2 జోడెద్దులు చీకట్లో ముందుగా కొట్టుకున్నట్టు మాట్లాడుతున్నా తాటుకెళ్ళి దోస్తాను చీకట్లో దోస్తాను నడుస్తా ఉంది. అది ప్రజలు గ్రహించిండ్రు. ఇక్కడ ఓడియడం గత ప్రభుత్వం చేసిన తప్పులకు విరుద్ధంగా మరి అప్పుడు ఇచ్చిన తీర్పు మేము తప్పు చేసడం ఓడేయడం వల్ల మరి అప్పుడు లోకల్ ఎమ్మెల్యే గెలిచిండొచ్చు, కానీ ఈ రోజు మేము రిక్వై చేసుకుంటాం మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉందని చెప్పేసి మరి ఎలక్షన్ లో మరి బాహాటంగా టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ కి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మా ప్రాంతం నుంచి బోరబండ, రేమత్ నగర్, షేక్పేట లాంటి ప్రాంతాలు మా దగ్గర నుంచి మాకు అనుబంధంగా ఉన్న కుటుంబాలు యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ ఏరియా నుంచి మా బంధువర్గము మా విలేజ్ నుంచి విలేజర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఒక జెడ్పీస్ గా నాకుండే సంబంధం మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తున్నారంటే, అన్న మేము డిసైడ్ అయిపోయినామన్నా, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా 100% ఈసారి మేము నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి, మా సమస్యలు తెలిసిన వ్యక్తి అని ఓటే సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓడలేక మధ్యలో తూటుపోయినట్టు అంటారు కదా, ఆ సామెత చందంగా ఈ రోజు కాంగ్రెస్ ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసిండ్రు, రేపు ఏం చేస్తాం, ప్రజాస్వామ్య విధంగా ఓటు అడగాలి తప్ప ప్రజాస్వామ్యం విడిచిపెట్టి పక్కొని మీద బదనాం చేసి మేము
గడ్డగడదామనే ఉద్దేశం తప్ప వాళ్ళకి ఎట్లాంటి Right. ఐడియాలజీ లేదు, ఎట్లాంటి సిద్ధాంతం లేదు. రైట్.